చాలా భయపడతారు. కొంతమంది చాలా ఇదే రామనాయుడులో లేకపోతే ప్రసాద్ ల్యాబ్‌లో కొన్ని సినిమాలు హండ్రెడ్స్ ఆఫ్ స్క్రీనింగ్స్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. యాహ్! యాహ్! అసలు వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ దిస్ ఐడియా ఆఫ్ టెస్ట్ స్క్రీనింగ్ ఎలా ఉపయోగపడతాయి? చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం సినిమా అంతా ఒక బబుల్‌లో ఉంటాం. మనకే నచ్చేస్తది ఆ సినిమా. ఎప్పుడైతే అది బయటికెళ్ళిందో మనకి యాక్చువల్ ఫీడ్‌బ్యాక్ తెలుస్తుంది. అంటే అంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతదంటే జెన్యూన్‌గా ఫీడ్‌బ్యాక్ తీసుకున్నప్పుడు. అంటే మేము చాలా సార్లు చూపించాం ఈ సినిమా. దాని తర్వాత మళ్ళీ కూర్చున్నాం, రైటింగ్ మీద కూర్చున్నాం. అంటే ఇట్స్ లైక్ ఇది ఎప్పుడు యూజ్ అవుతదంటే మనం ఆబ్జెక్టిఫైగా ఉన్నప్పుడు. ఒక సినిమా మనకు నచ్చేస్తది యాజ్ ఎ డైరెక్టర్‌గా నాకు నచ్చేస్తది, మా క్రూకి నచ్చేస్తది. ఎప్పుడైతే బయటికెళ్ళిందో దెన్ యూ యాక్చువల్లీ సీ ద రిజల్ట్. సో అది ముందుగానే తెలుసు మాకు. అంటే మాకు ఫీడ్‌బ్యాక్స్ వల్ల మాకు ముందుగానే సినిమా ఎలా ఉండబోతుందో తెలుసు. హౌ రివ్యూస్ ఎలా ఉండబోతాయో తెలుసు. ఎవ్రీథింగ్ విల్ నో బిఫోర్ హ్యాండ్. సో సో దీనివల్ల చాలా యూజ్ ఉంటుందని మాకు ఫీలింగ్. బట్ ఆ స్టేజ్ ఆఫ్ మూవీలో ఎంతవరకు రిడెంప్షన్ అనేది పాసిబుల్? పాసిబుల్ అండి. అంటే అది అది ఎప్పుడు పాసిబుల్ అంటే మీరు తీసుకోగలగాలి. క్రిటిసిజం తీసుకోగలగాలి. చాలా ఇంపార్టెంట్ అది. అంటే జనరల్‌గా ఫిల్మ్ మేకర్స్ కానీ డైరెక్ట్‌గా క్రిటిసిజం తీసుకోలేరు. నేను ఐ ఫీల్ నేను సినిమా బాలేకపోతే నాకు డైరెక్ట్‌గా నా ముందుకు వచ్చి చెప్తారు బాలేదని. సో ఐఎమ్ వెరీ ఓపెన్ విత్ క్రిటిసిజం. చాలా తీసుకుంటా క్రిటిసిజం. సో నా సినిమా నేనే క్రిటిసైజ్ చేసుకుంటాను ఎక్కువ. సో దానివల్ల డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది సినిమా అవుట్‌పుట్ రావడానికి, మంచి అవుట్‌పుట్ రావడానికి. అండ్ ఇందాక మీ టీం మొత్తం ఉంటే అమ్మాయిలు చాలా ఎక్కువ మంది కనిపించారు. యాహ్! యూజువల్లీ ఒకళ్ళో ఇద్దరు అసలు లేకపోతే అసలు కనిపించరు కూడా. ఏంటిది సింబాలిజమా లేకపోతే వాట్ ఈస్ దిస్ ఐడియా? లేదు ఐ బిలీవ్ అంటే ఇప్పుడు వుమెన్ వస్తున్నారు ప్రతి ఫీల్డ్‌లోకి. అంటే సినిమాటోగ్రఫర్ మృదుల్ సేన్, సో షీస్ ఎ వుమెన్. అంటే మా శుభం కూడా తనే చేసింది. అండ్ చాలామంది వుమెన్ క్రూ ఉన్నారు ఇందులో. అండ్ అంటే ఐ ఫీల్ రైట్ నౌ ఈ జనరేషన్‌లో బ్యాలెన్స్‌గా ఉంటే నాకు చాలా బాగుంటుంది. ముచ్చటగా అనిపిస్తుంది షూటింగ్ సెట్ కానీ ఇదంతా. లైక్ రైట్ నౌ లైక్ ఎవ్రీథింగ్ అంటే మా సినిమా ఈజ్ ఆల్ అబౌట్ వుమెన్ కూడా కాబట్టి. సో ఇట్స్ జస్ట్ అలాగంతే. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. అనుపమ గారు, చెప్పండి. మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటండి మీకు ఈ సినిమాకి సంబంధించి? యాజ్ ఛాలెంజింగ్ పార్ట్. పరదానే. అందరికీ ఎలా ఉంటుందో పరదా, అలాగే నేను కూడా కొంచెం కష్టపడ్డాను పరదాలో యాక్ట్ చేయడం. చెప్పినట్టు సినిమాలో 20 minutes 25 minutes ఎంతో లైక్ త్రూ అవుట్ ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది పరదా. అండ్ ఇక్కడ దాకే కనిపిస్తుంది. అన్నీ మన బాడీ లాంగ్వేజ్లో లేకపోతే వాయిస్ మాడ్యులేషన్లో ఆల్ ఎమోషన్స్ కళ్ళతోనే కదా మామూలుగా మనం ఎక్స్ప్రెస్ చేసేది. కానీ ఈ సినిమాలో నాకు అది చాలా ఛాలెంజింగ్. అది నాకు మాత్రం కాదు, ఫర్ ద డైరెక్టర్, ఫర్ ద డిఓపి, ఫర్ ఎవ్రీ వన్. అది ఎలా కంపోజ్ చేయాలి, కనిపించాలి కానీ కనిపించకూడదు. వీ హ్యావ్ టు షో జస్టిస్ టు ద క్యారెక్టర్, రైట్? అది చేయాలంటే దట్ ఎంటైర్ డీలింగ్ విత్ పర్దా వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. బట్ స్క్రిప్ట్ చాలా నచ్చిన స్క్రిప్ట్ కాబట్టి, అండ్ వీ నో హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద స్క్రిప్ట్. అది చాలా ఎంజాయ్ చేసి మేము చేసేసాం. అనుపమ్ గారు, చెప్పండి. నేను వెంకట్ ఎన్టీవీ అండి. అంటే ఈ కాన్సెప్ట్ ఇది సతీ సగమనం లాగా కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు భర్త చనిపోతే ఒక ఆచారం ప్రకారం ఆ భార్యను కూడా ఇలా చేయటము, అది అలా అదైతే ఆ టీజర్లో అలా నాకు అనిపించింది. ఆ కాన్సెప్ట్ ఏమన్నా అదే అని అనుకుంటున్నారా? లేదండి, అది ఇట్స్ ఎ వెరీ ఫిక్షనల్ ఊరు, ఫిక్షనల్ ప్లేస్. అసలు సినిమా చూస్తున్నప్పుడు ఇది ఎక్కడుందిరా అనిపిస్తుంది, ఎక్కడ లేదు ఇది. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఫిక్షనల్ ఊరు, బట్ ఇట్ టాక్స్ అబౌట్ మెనీ సోషల్ నార్మ్స్ అనమాట. అంటే చాలా చెప్తుంది ఈ సినిమా. మీకు చూస్తున్నప్పుడు చాలా రిలేట్ అవుతూ ఉంటారు, కానీ మొత్తం ఫిక్షనల్, ఏది దేనికి సంబంధించింది కాదు ఈ సినిమా. అంటే ఈ అమ్మాయి బాగా సఫర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ మొత్తం చూస్తుంటే. సఫర్ మాత్రం కాదు, చాలా ఎంజాయ్ చేస్తుంది కూడా అమ్మాయి ఈ సినిమాలో. చేస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడున్న పొజిషన్లో చూస్తుంటే అంటే దానికి రివర్స్లో ఉంది ఇప్పుడు కొంత. మీరు చూస్తుంటారు అంటే సెల్ఫీ దిగి అమ్మాయిలు కొంత మారిపోయారు జనరేషన్. అంటే ఇప్పుడున్న ఈ పొజిషన్ అమ్మాయిలు మాత్రం కాదు, అబ్బాయిలు కూడా ఇప్పుడు డిఫరెంటే కదా. మేము సెల్ఫీ తీసుకుంటాము, వాళ్ళ అమ్మాయిలది ఫోటో తీసుకుంటారు, అలా అంతే. మీరు ఈ మధ్య చూస్తున్నాం చాలా, దాదాపు లాస్ట్ 1 year నుంచి కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా. అంటే అది కూడా కాన్సెప్ట్ ఏమైనా కలిపారా లేకపోతే ఓన్లీ ఇదేనా? సినిమా చూడండి. ప్రవీణ్ గారు, మీరు 2 సినిమాలు కూడా డిఫరెంట్ జానర్స్ చేశారు. శుభం సినిమా విషయంలో మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రిజల్ట్ అనేది వచ్చిందా, ఆడియన్స్ రీచ్ అనేది అయిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే బాగుంది, హిట్. అది మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా ఆడియన్స్ విషయం? అయిందండి. అంటే
అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా బెటర్గా అయినట్టు. అంటే ప్రస్తుతం అంటే కొత్త వాళ్ళతోనే ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. అంత కొత్త వాళ్ళతో అంత అంత పుల్ ఆఫ్ చేయగలం అన్నది చాలా చాలా ఒక ట్రెండ్ సెట్ చేసినట్టు అయింది నాకైతే. ఎందుకంటే కొత్త వాళ్ళు అందరూ కొత్త వాళ్ళతో థియేటర్కి రప్పించాం అట్లీస్ట్ థియేటర్స్ని. దట్ ఈస్ అ బిగ్ థింగ్ అనిపించింది. అంటే మీరు సినిమాలు తీసే విధానం కూడా కమర్షియల్గా తీయటం ఇట్లా వెళ్ళిపోనే కాకుండా మీ జోనర్లోనే అంటే మీ స్టైల్ ఆఫ్ దాంతోనే మీ సినిమాలు చేస్తున్నారు. ఇది కూడా ఒక ఛాలెంజింగ్. ఈ ఆర్టిస్టులను అనుపమ గారిని పెట్టుకుని కానీ వీళ్ళంతా పెట్టుకుని యూనిక్గా తీస్తూనే ఉన్నారు. ఇక మీ జర్నీ అనేది అలాగే ఉంటుందా, మీ సినిమా జర్నీ అనేది? లేదండి, నాకు మాస్ కమర్షియల్ సినిమా నెక్స్ట్ చేయబోతున్నాను. సో నాకు అంటే అలా ఏం లేదు. అంటే నాకు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ కైండ్ ఆఫ్ సినిమా అండి. అంటే నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాను పుట్టి పెరిగినవాడిని. సో నాకు సుమోలు ఎగరాలి. నెక్స్ట్ సినిమా సుమో ఎగురుతుంది. ఆల్ ద బెస్ట్. సో అంటే మీరు చెప్పారు లైక్ మోస్ట్లీ ఫిక్షనల్ అండ్ ఫిక్షనరీ కైండ్ ఆఫ్ సోషల్ స్టిగ్మాస్ అని చెప్పేసి. బట్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ మైదానం చలం గారి రచనలు లాంటి ఏమన్నా కూడా ఇన్స్పిరేషన్ ఉండిందా ఈ స్పెసిఫిక్ స్టోరీ లైన్కి? అంటే ఈ స్పెసిఫిక్ స్టోరీకి ఒక ఇన్స్పిరేషన్ ఉంది, కానీ అది ఇప్పుడే చెప్తే స్టోరీ రివీల్ అయిపోతుంది. సో సో సినిమా చూసాక అంటే మేము ఎక్కడ స్టోరీ ఎక్కడ మీకు తెలీదు. అది మేము ట్రైలర్ చూసినా కూడా స్టోరీ తెలియదు మీకు. ఇట్స్ అంటే వెరీ వెరీ మీరు థియేటర్లోనే చూడాలి యాక్చువల్ వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్ అని. సో ఇప్పుడు ఏం చెప్పలేను వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్, బట్ ఈ సినిమాకి చాలా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఒకటి ఉంది. ఐ కాంట్ టెల్ రైట్ నౌ. యా అంటే దట్స్ అ బర్నింగ్ ఇష్యూ రైట్ నౌ ఆర్ ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్ అన్నట్లుగా అదన్న? యా ఇట్ ఈస్ ఆల్వేస్ దిస్ ఈస్ ఆల్వేస్ అ బర్నింగ్ ఇష్యూ. పర్దా ఈజ్ ఆల్వేస్ అ బర్నింగ్ ఇష్యూ రైట్ నౌ. యా అనుపమ గారు, చెప్పండి. కంగ్రాచులేషన్స్ ఫర్ డ్రాగన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో మీరు ఒక ప్రెగ్నెంట్ లేడీని కాపాడే థీమ్ ఉంటుంది కదా, సో అది కొంచెం ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి ఏమైనా కనెక్టివ్గా ఉంటుందా? అండ్ మీరు ఒక అమ్మాయిని పట్టించుకోవటం లేదు ఓటీటీస్ కానివ్వండి, థియేటర్ ఆడియన్స్ కానివ్వండి అని ఇప్పుడు మీరు నోటీస్ చేశారు. సో చాలా బాధపడుతూ చెప్పారు. దానికి రీజన్ ఏంటి, మెయిన్ రీజన్? ఈ సినిమా నుంచి మీరు ఏమైనా అలాంటి అబ్స్టాకిల్స్ ఏమైనా? అదే రియాలిటీ చెక్ చెప్పాను కదా, ఈ సినిమాకి వేరే నేను చేస్తున్న వేరే ఫిల్మ్కి అన్ని ఫిల్మ్స్కి ఎప్పుడూ ఇది ఒక పెద్ద ఇష్యూయే. సో ఆ రియాలిటీ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ దాట్. దాని రీజన్స్ ఉంటుంది. బికాస్ సినిమా రన్స్ ఆన్ ఇట్స్ అ బిజినెస్ బేసిక్లీ. అదే క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ మాకు దొరుకుతుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ప్రొడ్యూసర్ ఇట్స్ బిజినెస్. సో తప్పని చెప్పట్లేదు, కానీ లైక్ ఆ బిజినెస్లో అమ్మాయిలు ముందుకు రావాలని అంటే ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటే అది చేయాల్సిన విషయం ఏంటంటే థియేటర్కి వెళ్ళి చూడడమే. దానికి కూడా ధైర్యం తీసుకోవట్లేదు. లైక్ దే ఆర్ జస్ట్ వెనకకి వెళ్తున్నారు. లైక్ ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమా నా ఓకే చేయట్లేదు అని. కానీ దానిలో ఉన్న కాంటెంట్ ముఖ్యం కాదు. వాళ్ళకి సినిమా చాలా నచ్చుతుంది. దే ఆర్ సేయింగ్ లైక్ ద ఫిల్మ్ ఇస్ రియలీ గుడ్, అయినా సరే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కదా అన్న స్టిగ్మా. దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. రీజన్స్ మీరు ప్రీవియస్గా కూడా చాలా పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు డ్రాగన్తో, అయినా సరే తీసుకోకపోవడానికి రీజన్స్ ఏంటి? అండ్ పరదాతో మీరు ఏం ప్రూవ్ చేస్తారు ఇలాంటి లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్? ఇప్పుడు డ్రాగన్ ఇస్ అ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ అ హీరో సెంట్రిక్ ఫిల్మ్ అలా చెప్పొచ్చు. ఇట్స్ అ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. అట్లా నేను ప్రీవియస్గా చేసిన సినిమాలు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు ఆ కాంటెంట్ని ఫోకస్ చేసి నా సినిమా ఇది. ఇప్పుడు ఐ కాంట్ కాల్ దిస్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ రాంగ్ టు కాల్ అ ఫిల్మ్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ అ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్. లైక్ ఒక కంటెంట్ మీదే వెళ్తున్నాము. సో లైక్ ఐ సెడ్, దీనిలో కమర్షియల్ డాన్స్లు ఫైట్లు ఏమీ ఉండకపోవచ్చు, బికాస్ దట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ సినిమా దిస్ ఇస్. కానీ దెర్ ఆర్ రియలీ హై మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. అది ఇప్పుడు చెప్పినట్టు మేము ఇంకా స్టోరీ ఫుల్గా రివీల్ చేయలేదు, బట్ మనం సినిమా చూసినప్పుడు దెర్ ఆర్ టైమ్స్ వేర్ యూ గెట్ ఇమోషనల్, దెర్ ఆర్ టైమ్స్ యూ ఫీల్ ఎంపవర్డ్. అది నాట్ జస్ట్ ఫర్ ఉమెన్ బట్ ఫర్ మెన్ ఆల్సో. ఎనీ హ్యూమన్ బీయింగ్ విత్ లిటిల్ ఎమోషన్ విల్ గెట్ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్. ఆ నమ్మకం అయితే ఉంది. సో వీ రియలీ హోప్ ఈ ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేసి దెర్ ఇస్ దిస్ డోర్ ఓపెన్ ఫర్ అదర్ ఫిల్మ్ మేకర్స్ టు మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్. ప్రవీణ్ గారు, ఈ రోల్ రాసుకున్నప్పుడే అనుపమ్ గారిని అనుకున్నారా, లేకపోతే వేరే వాళ్ళని ఏమన్నా సంప్రదించారా? లేదు, ఫస్ట్ అనుపమనే అనుకున్నాను. వేరే ఆప్షనే లేదు. సో అంటే రీజన్ ఏంటి? సినిమా చూసాక తెలుస్తుంది. అంటే ఆ ఇన్నోసెన్స్ కానీ ఇది కానీ, అంటే షీజ్ అంటే ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని తను ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. నాకు తను ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా నాకు దట్ ఫిల్మ్ గేవ్ మీ ఇన్స్పిరేషన్ టు క్యాస్ట్ హర్. సో చాలా షీఈ్ ఎ బ్రిలియంట్ యాక్టర్ అండి. అంటే ఈ సినిమాలో యూ కెన్ సీ దట్
అని నేను ఫీల్ అవుతాను. రకంగా అనుపమ గారిలో కళ్ళు ప్లస్ చాలా ప్లస్ పాయింట్. అదే మూసేసి ఎలా 20 మినిట్స్ మీరు అది చాలా ఛాలెంజింగ్ అండి. కానీ కళ్ళు కనిపిస్తూ ఉంటాయి, ఆ చిన్న చిన్నగా ఆ పరదాలో నుంచి కూడా కనిపిస్తాయి కళ్ళు. ప్రొడ్యూసర్ గారు, ఈ ఓటీటీ అనేది థియేటర్కి రావాలనేది మనకి ఫస్ట్ మోటివ్ అనమాట. Yeah. మీరు ఇలా పోస్టర్లోనే పబ్లిసైజ్ చేస్తుంటే ఎంతవరకు అది అంటే అది ఏమన్నా అగ్రిమెంట్స్ లాంటివి ఉంటాయా? లేకపోతే ఉంటుందండి. ఓటీటీ వాళ్ళు ప్రొడ్యూసర్ డెలివరబుల్స్ అని ఉంటాయి. డెఫినెట్గా వీ హ్యావ్ టు మెన్షన్ అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా సరే. అనుపమ గారు స్క్రీన్స్ మీద అంటే స్క్రీనింగ్ అప్పుడండి. బట్ మాకు ఇచ్చిన అగ్రిమెంట్లు అయితే ఉందండి. బట్ అసలు మాట్లాడతాను షూర్. మేబీ డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. కానీ